ఎంతో కష్టపడి పంటను పండించిన రైతుకు దిగుబడి రాక ఇబ్బందులు పడుతున్నారన్నారు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి. రంగారెడ్డి జిల్లా గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ను పరిశీలించింది తెలంగాణ రైతు సంఘం బృందం. మద్దతు ధర వచ్చే వరకు పంటను నిల్వ చేసుకోవడానికి ప్రభుత్వం కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు జూలకంటి రంగారెడ్డి. ఎంతో కష్టపడి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి ఈ మామిడి పండ్లు మరి కాయలు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత సరైనటువంటి మద్దతు ధర అనేటువంటిది ఇంత ఉండాలని చెప్పేసి ప్రభుత్వాలు నిర్ణయించలేదు. మార్కెట్కి వచ్చిన తర్వాత వ్యాపారస్తులు, కమిషన్దారులు వాళ్ళ దయాదాక్షాణాల మీద ఆధారపడి వాళ్ళ పెట్టిన రేటుకే ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఇక్కడ ఈ గడ్డి అన్నారం ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్లో చూస్తే 25,000 నుంచి 1,50,000 వరకు, అంటే 25,000, 50,000 ఎక్కువ ఖరీదు చేస్తూ ఉన్నారు. 1,50,000 అనేది చాలా తక్కువగా ఉంది. ఇక్కడికి వచ్చేటువంటి రైతులు కూడా ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు, 2 తెలుగు రాష్ట్రాల నుంచి, అదేవిధంగా బయటి మన పక్కన మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ మామిడి హోటల్ వేసినటువంటి రైతులు పనులు పండించి మామిడి కాయలు తీసుకొని రావడం జరుగుతూ ఉంది. సరైనటువంటి రేటు లేకపోవటం వల్ల మేము తెచ్చినటువంటి ట్రాన్స్పోర్ట్కి తర్వాత పెట్టుబడులు, కూలీలు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేదని చెప్పి ఆందోళనగా ఉన్నారు. అందుకనే ప్రభుత్వం ఈ విషయంలో ఇలాంటి రైతులు యొక్క ఇబ్బందులు తీరాలంటే అసలు రైతులు ఎంత కష్టపడి ఎంత పెట్టుబడి పెడుతూ ఉన్నారు, ఎంత